పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉండబోతా ఉంది కదా అని కాస్త అడావిడిగా వచ్చిన. రైట్, 8 అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో కాకపోతే 4 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఓటర్లో ఎన్ని లక్షల ఓట్లు ఈసారి పడతాయి అనేటువంటి చూడాల్సినటువంటి ప్రశ్న. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ ఉన్నంత ఎక్సైట్మెంట్, అంటే 2 ఏళ్ల క్రితం ఈ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ ఇప్పుడైతే కనబడతలేదు అనేటువంటిది వాస్తవం నా వరకు నాకైతే. బట్ నువ్వు గ్రౌండ్లో ఉన్నావు, నువ్వు ఇప్పటికీ చాలా పొజిషన్స్ తిరుగుతూ ఉన్నావు. మళ్ళీ నిన్న మొన్న వరంగల్ కరీంనగర్ కూడా తిరిగినటువంటి సందర్భం నేను చూసిన. ఎట్లా ఉంది రాము? అంటే అక్కడ ఎవరు గెలుస్తారనే దాన్ని పక్కన పెడితే అసలు ఓటు వేయడానికైనా సరే పట్టభద్రుల్లో ఏ విధంగా ఉంది? సో ముఖ్యంగా వాస్తవాలు మాట్లాడుకుంటే ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఈ అరాచకము, ఈ రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే పబ్లిక్కి ఈ రాజకీయాల పట్లనే విరక్తి వచ్చేసింది. అరే ఓటేస్తే మనకే మేలు జరుగుతూ ఉంది, ఓటేయడం వల్ల రాజకీయ నాయకుల బతుకులలో మార్పులు వస్తామని, మన బతుకులు ఇంకా దీనాస్థితికి వెళ్తా ఉన్నాయి అన్న ఆలోచన ప్రజలు వచ్చినారు. సో ఈ పట్టభద్రుల విషయానికి వస్తే చదువుకున్న వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళ ఈ ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఆలోచిస్తారు. సరే చదువుకోనోనికంటే చదువుకోనోనికి ఎక్కువ ఈ రాజకీయాల పట్ల అవగాహన ఉంటుంది. సో అయినప్పటికీ కూడా ఈ చదువుకున్నోడు కాస్త ఇంకెక్కువ ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాజకీయ నాయకుల అభ్యర్థులను చూస్తూ ఉంటే, లేకపోతే అరే గతంలో పోటీ చేసి గెలుపొందిన ఈ పట్టభద్రులు ఓటేసి గెలిచిన ఎమ్మెల్సీలో అయితే ఉంటారు, అరే మన కోసం ఏం చేయలే కదా, మనం చదువుకొని ఉన్నాము, మనం కాస్త నిజాయితీగా ఆలోచిస్తే మనం ఎందుకు ఓటేయాలన్న ఆలోచన కూడా పట్టభద్రులు వచ్చారు. సో ఈ రోజు జరిగే పోలింగ్ తర్వాత మనం డిసైడ్ కావచ్చు, అరే పట్టభద్రులు ఎంత మేరకు ఓటింగ్లో పాల్గొంటా ఉన్నారు. నిజంగా రాజకీయాల ఓటింగ్ శాతం తక్కువైందంటే పట్టభద్రులకు రాజకీయ నాయకుల పట్ల నమ్మకం లేనట్టే. ట్రూ. సో నిజాయితీ గల పట్టభద్రుడు కావచ్చు, లేకపోతే చదువుకున్నోళ్ళు కాబట్టి ఓటింగ్లో 100% పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో సో నాకున్న అంచనా ఓటింగ్ శాతం తక్కువనే అయితే నేను అనుకుంటా ఉన్నాను. హైలైట్ ఏంటంటే అంటే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరు అభ్యర్థులు కొత్తగా ఓటర్లను నమోదు చేయించడానికి చాలా ప్రయత్నం చేశారు. 5 లక్షల పైచిలకు ఓట్లుండే. ఈసారి ఆ వైపుగా ఎవరు కృషి కనిపించలేదు నా వరకు నాకైతే. ఇంకోటి ఏంటంటే 40,000 పైచిలకు ఓట్లు ఈసారి తగ్గినాయి. లాస్ట్ టైం 5 lakh ప్లస్ ఉండే, ఇప్పుడు ఈసారి 4,63,000 చిల్లర మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. అంటే 40,000 ఓట్లు ఈసారి కనిపించకుండా ఉన్నట్టే లెక్క ఈ లెక్కన. అంటే చదువుకున్న వాళ్ళు కేవలం ఈ 3 జిల్లాలు కలిపి, ఉమ్మడి జిల్లాలు కలిపి, వరంగల్, నల్గొండ, ఖమ్మం కలిపి కేవలం 5 లక్షల మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఈ ప్రశ్నకు కూడా సమాధానం ప్రజలే వెతుక్కోవాలి. యాక్చువల్గా మనకి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక మేధావి అలాంటి వాళ్ళు పోటీ చేయాలి. సో ఇప్పుడు అందరి గురించి అందరు రాజకీయ నాయకులే 52 మందిలా నాకు తెలిసి 37 మంది వరకు రాజకీయ నాయకులే ఉన్నారు దాంట్లో. సరే పార్టీలకు అతీతంగా కేవలం రాజకీయాలలో పబ్బం గడుపుతున్న వాళ్ళే కనిపిస్తా ఉన్నారు తప్ప రంగులు మారుతున్న ఊసరు వెళ్ళే కనబడుతున్నాయి తప్ప ఏం లేవాడ. సో అదన సంగతి. ఎంతమందికి ఓట్లు వేస్తారు ఏందనేది చూద్దాం మనం. మరి కాసేపట్లో 9 వరకు అనుకుంటా మేబీ. సో కొంతమంది పట్టభద్రులతో కూడా ఫోన్ ఏం తీసుకునే ప్రయత్నిస్తాం. స్క్రీన్ మీద కాలోజీ టీవీ అఫీషియల్ నెంబర్ పెడతాం. సో దానికి కాల్ చేయండి. కాల్ చేసి మీ ఒపీనియన్ కూడా చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది, సో ఏ జిల్లాలలో ఏ నియోజకవర్గాల్లో సో ఎవరి వైపు పట్టభద్రులు చూస్తారు దయచేసి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో మీ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నిస్తాం. ఎవరన్నా కాల్ చేయొచ్చు, అన్ని పార్టీ వాళ్ళు కాల్ చేయొచ్చు. నెంబర్లు పెడతాం కాబట్టి మీరు హ్యాపీగా ఫోన్ చేసేసేయండి, మేము తీసుకుంటాం. ఎందుకంటే ఒపీనియన్స్ అనేటువంటి ఎందుకంటే చూసేటువంటి వాడు తర్వాత ఓటు వేసేటువంటి వాడు ఒపీనియన్ ఏంటనేది మనం తెలుసుకొని వ్యూవర్స్కి చెప్పడం అనేటువంటిది కూడా చాలా మంచి ప్రక్రియ అది. సో అది అట్లీస్ట్ ఇప్పటికైనా ఏమంటారు వాళ్ళు ఫోన్ చేస్తే, ఎందుకంటే రోజు డిఫరెంట్ కామెంట్స్ చూస్తూ ఉన్నాం మనం. సో ఇప్పుడు అవకాశం వాళ్ళకే ఇద్దాం డైరెక్ట్గా, పట్టభద్రులకే అవకాశం. సో ఓటేసేది మీరే కాబట్టి మీరే ఫోన్ చేసి చెప్పండి ఎవరికి మీరు ఓటేస్తున్నారు అనేటువంటిది. సో వీఆర్ వెల్కమింగ్ యూ. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే రాజకీయ నాయకులంతా ఒకే గూటికి చెందిన పక్షులు 100%. అలా డౌటే లేదు. మనలాంటి వాళ్ళని పొట్టు తిడతా ఉంటే బాధ అనిపిస్తుంది సీరియస్. అంటే ఇక్కడ నిన్న సీనన్న ఒక చిన్న వీడియో ప్లస్ ఆర్టికల్ 2 చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఆర్టికల్ నేను చేయాల్సింది ఉండే, బట్ నిన్న అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరుల కుటుంబాలను పరామర్శించడానికి మనం వెళ్ళుండే నిన్న. సో దానివల్ల నేను ఆ వీడియో చేయలేకపోయినా. అయితే నిన్న సీనన్న చేసినటువంటి వీడియో కింద కూడా చాలా డిఫరెంట్ యాంగిల్లో కనబడతా ఉన్నాయి. బట్ సీన్ అన్న చెప్పిన దాంట్లో కానీ లేదంటే ఆ ఆర్టికల్లో కానీ మనం క్లియర్గా ఎలివేషన్స్ చేసి చూసుకుంటే లేదా దాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే, టు బి ఆనెస్ట్, నిజంగా ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది? చచ్చిపోయిన పాముకి ఇప్పుడు పాలు పోసి పానం ఇచ్చినట్టు అవుతుంది అంతే వాస్తవానికి ఆ క్యాండిడేట్ గెలిస్తే. సరే క్యాండిడేట్ల పేర్లు అప్రస్తుతం ఏమో లేదంటే ఆ పార్టీలు అప్రస్తుతం ఏమో కానీ నిజంగా పట్టభద్రులందరూ ఇంకో క్యాండిడేట్కి ఓట్లు వేస్తున్నారా? అంటే పట్టభద్రులు ఆలోచిస్తలేరా? కేవలం మనం చెప్పినాం కాబట్టి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారా? ఇదెందుకు అర్థమైతలేదు విఘ్నులకి. ఇప్పుడు
మనం కేవలం మనకున్నటువంటి పారామీటర్స్ మనకున్నటువంటి సర్కిల్లోనే ఉండి మనం ఆలోచిస్తాం కదా. ఒక కామన్ మ్యాన్ బయట ఉండి చూసే వ్యక్తి లేదా బయట ఉండి న్యూస్ని తెలుసుకునేటువంటి వ్యక్తి మనతో పాటు ఇంకా 40 న్యూస్ ఛానల్ చూసేందుకు అవకాశం ఉంది. 250 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అవన్నీ చూస్తారు కదా. ఇయే కాకుండా తను సొంతంగా గ్రౌండ్లో ఉంటాడు కాబట్టి ఇంకెంత బాగా తాను ఆలోచించగలడు, ఎలివేట్ చేసుకోగలడు, ఇవాల్యుయేట్ చేసుకొని తను ఎవరికి ఓటేయాలి ఎవరికి వేయలేని అనేటువంటి చూసుకోగలడు. సో ఇక్కడ ఒక్కరిని టార్గెట్ చేస్తూ లేదా ఒక్కరి కోసం మాట్లాడడం అనేటువంటిది కూడా అంటే వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం. మనం ఎక్కువగా అనడానికి కూడా ఏం లేదు ఈ విషయంలో. సో హవెవర్ నేను కూడా వీడియో చూసిన నాకు ఒకటి అర్థమైంది, వాస్తవే పొరపాటున కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అరే నిజంగానే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, అంటే 4 లక్షల పై చిలుకున్న పట్టభద్రులు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి సో చదువుకున్న వాళ్ళ సపోజ్ నేను మా ఇంట్లో నేను చదువుకున్నా, నేను మా తల్లిదండ్రులు చెప్పుకుంటా పలానా పార్టీకి ఓటేయండి అమ్మా, ఓటేసిన బాగుంటుందని చెప్తే నా పేరెంట్స్ వినే అవకాశం ఉంటుంది. 4 లక్షల పై చిలుకున్న పట్టభద్రులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కనుక 4 లక్షల పై చిలుకున్న కుటుంబాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తాయని చెప్పి సో కేటీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీ బ్యాచ్ ప్రచారం చేసే అవకాశం మామూలుగా ఉండదు. సో దానితో సీరణ చెప్పిన ఈక్వేషన్ ఏంటంటే బీజేపీ పార్టీ ఇప్పుడు 4 తారీఖున రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి, ఎంపీ రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. మెజార్టీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మెజార్టీ రాకపోయినా కానీ కాంగ్రెస్ కి ఈక్వేషన్ సేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక బీజేపీ కనుక ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ బీజేపీ బ్లాస్ట్ అయిపోతాం 100%. ఇలా గ్రౌండ్ ఏంది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెరీ అన్ఫార్చునేట్ టు సీ దట్ బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరు అనేటువంటి మరకను తుడుచుకోవడానికి ఇన్నేళ్ళు టైం పట్టింది బీజేపీకి. కానీ ఇలా పరిస్థితి ఏంది బీజేపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ దగ్గరుండి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది గ్రౌండ్ లో కనిపిస్తా ఉన్నటువంటి అంశం. ఎప్పుడైనా మనం ఇప్పటివరకు ఇలాంటి సిచ్యుయేషన్ చూడలే, నిజంగా చూడలే. నేనైతే ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూసి దాని మీద నేను మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు కూడా. బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తూ ఉన్నటువంటి తరుణం ఏదైతే ఉందో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు, అది పట్టభద్రుల ఎన్నికలకి చాలా చాలా బాధాకరంగా అనిపిస్తా ఉన్నది రాము. ఎన్ని చెప్పతే అభ్యర్థులకు ఇబ్బంది అనిపిస్తా ఉంది. ఇప్పుడు రాకేష్ అన్న వ్యక్తిగతంగా నాకు కూడా చాలా దగ్గర చాలా పర్సన్ రైట్ పర్సన్, కాకపోతే ఆయన రాంగ్ పార్టీలో ఉంది. కరెక్ట్. సో అక్కడ ఆ విషయంలో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఆయన బీజేపీలో ఉన్నప్పుడు ఆ బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా ముందు కూర్చోబెట్టి ఇగో పింకు డ్రైయరు, పింకు చెప్పులు, పింకు బట్టలు, పింకు టవలు అనుకుంటూ చూపెట్టిన వీడియో ఎంత సర్క్యులేట్ చేస్తున్నారు వీళ్ళు. అవును, అది ఆయన చరిష్మాకి లేదంటే ఆయన యూత్ లీడర్ గా ఉన్నప్పటి నుంచి ఉన్నాడు కదా. ఇవాళ ఆయనకి స్టూడెంట్ లీడర్ దగ్గర నుంచి ఉన్నటువంటి నువ్వు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అప్పటికి వ్యతిరేకత రాలే రాకేష్ రెడ్డి మీద. బట్ ఈసారి ఎందుకు ఈ రేంజ్ లో ఎగబడుతూ ఉన్నారు అనేటువంటిది పాపం తనకి తాను కూడా చూసుకోవాలి. తర్వాత బీజేపీ వైపు వస్తే గనక కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తప్ప అసలు బీజేపీలో లీడర్లే లేరా? ఎందుకు ప్రేమేందర్ రెడ్డికి ప్రచారం చేయడానికి ఎవరు రాలే గ్రౌండ్ మీద? ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గతంలో కూడా పోటీ చేసిండు, ఆయన ప్రభావితం ఎక్కువ ఉండదన్న విషయం కూడా పార్టీ కూడా తెలుసు, అందరికీ తెలుసు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కాస్త అంటే ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డికి మించిన పోరాటం చేసిన వాళ్ళు బీజేపీలో చాలా మంది ఉన్నారు. వేరే వాళ్ళకి ఒక యంగ్ అవకాశం ఇచ్చినా కానీ అరే కాస్త ఒక అడుగు ముందుకేసి ఆయన పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుండే. కానీ బీజేపీ ఎందుకు ఆ తరహాలో ఇప్పుడు బీజేపీ ఓడిపోయిందంటే పార్టీ కొంత డౌన్ ఫాల్ అవుతుంది. అండ్ దట్టు ఇంకోటి ఏంది, ఇప్పుడు బీజేపీ కనుక ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కనుక ఓడిపోతారు, అఫ్ కోర్స్ బైపోలే అయినప్పటికీ కూడా ప్రజల్లోకి ఏమైపోతుంది అంటే చదువుకున్నోళ్ళే బీజేపీ వైపు ఉంటలేరు అనేటువంటి మాట బలంగా వీళ్ళు ప్రజలకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారా? అంటే వాళ్ళే వ్యతిరేకత క్రియేట్ చేయాలని తీసుకెళ్తామని అనుకుంటున్నారా? ఇక్కడ ఎట్లా బీజేపీ ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటిది బీజేపీ ఆలోచించుకొని చెప్తే మంచిగా ఉంటుందేమో అనేటువంటిది ఉద్దేశం. రైట్. ఏదైనప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థులు బక్కా జెడ్సన్ గారు ప్రజల పక్షాన పోరాటం చేసిన ఆయన పోటీలో ఉన్నాడు, అశోక్ సార్ పోటీలో ఉన్నారు, చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది కాల్ చేసి అంటా ఉన్నారు అన్న ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులే పోటీ చేస్తా ఉన్నారు అన్న, మేము కూడా పోటీలో ఉన్నాము. ఇట్లా ఏ మీడియా కూడా మా ఫేస్ చూపించే ప్రయత్నం చేస్తలేరు, మా వార్త కవర్ చేసే ప్రయత్నం చేస్తే మేమే 2-3 అభ్యర్థులు మనమే చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకు సాటిలైట్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ ఆ ముగ్గురు ఫోటోలు పెడతా ఉన్నారు. మేము కూడా బరిలో ఉన్నాం కదా, దాదాపు 52 మంది బరిలో ఉన్నాం కదా. సో అక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతాం. అంటే ఏంటంటే పైసా ఉంటేనే రాజకీయం చేయాలి, పైసా ఉంటేనే మీడియాలో వార్త వచ్చే అవకాశం ఉంటుంది, పైసా ఉంటేనే పేపర్లో వార్త వచ్చే అవకాశం ఉంటుంది, సామాన్యుడు రాజకీయాలకు వచ్చే అవకాశం లేనట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. చూడాలి బక్కా జెడ్సన్ చీల్చే ఓట్లు ఎవరికి ఇబ్బంది అవుతుంది, అశోక్ సార్ చీల్చే ఓట్లు ఎవరికి ఇబ్బంది అవుతుంది, ఎంత మేరకు సామాన్యులకు పట్టం కడతారు పట్టబదులు అనేది చూడాల్సిన అవసరం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక మాట మనం బలంగా చెప్పాల్సింది ఏంటంటే మేబీ
మన ఛానల్ తరపున ఒక వ్యక్తి కోసం మనం మాట్లాడిన సందర్భం ఉండొచ్చు గాక, కానీ ఓట్లేసేటువంటి విఘ్నులు, చదువుకున్నటువంటి విఘ్నులు బక్కా జడ్సన్ గురించి కూడా మనం మాట్లాడినప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్నకి నాకు నిజంగా సమాధానం దొరకట్లేదు. బక్కా జడ్సన్ కి ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా మనం అవుట్ రైట్ సపోర్ట్ గా నిలుచుకున్నాం మనం. ఎందుకంటే ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆయన చేస్తున్నటువంటి సపోర్ట్ అందరికి ఎవరికైనా ఇబ్బంది అయితే, ఇన్ఫాక్ట్ ఇదే తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయినప్పుడు ఆయన తిండి తినకుండా పోలీస్ స్టేషన్ ముంగట కూర్చొని కడుపు కాల్చుకొని మల్లన్న కోసం పోరాడినటువంటి సందర్భం లేదా బక్కా జడ్సన్ అనేటువంటి వ్యక్తి? ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే బక్కా జడ్సన్ అనేటువంటి వ్యక్తి వచ్చి ముందు నిల్చుంటాడు, అన్న నేనున్నా అన్న మీరేం టెన్షన్ పడకండి అన్న అని. సో అట్లాంటి వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడితే ఎవరి చెవులకు పడతలేదు. బాధల్లా ఏంటంటే మంచి గురించి మాట్లాడినప్పుడు, అందరి గురించి మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు, కానీ ఒక్కొక్క వ్యక్తి గురించి పొరపాటున సపోర్టివ్ గా మాట్లాడినందుకు కానీ అందరి చెవులు అటువైపే ఉన్నాయి చూడు, అదొక్కడే బాధ. పొద్దుగాల బక్కా జడ్సన్ ఓడిపోతే, ఒకవేళ పొరపాటు ఓడిపోతే ఆయన డిసైడ్ అయిపోతాడు, అరే 10 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసిన, కేసీఆర్ అనే ఒక అరాచకం చేస్తా ఉంటే వానిపైన నేను కొట్లాడినా, ఇంత పోరాటం చేసిన నాలాంటి పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు నమ్మలేదంటే నేను పోరాటం చేసి దేనికి అన్న ఆలోచన జడ్సన్ కూడా 100% దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు జడ్సన్ గారి గురించి మనం చూసుకుంటే ఎన్ని కేసులు ఆయన మీద రోడ్డు మీద పెట్టి పోలీసులు కొట్టిన సందర్భాలు మనం మర్చిపోయినాము. ఆయన తీసుకుపోయి అర్ధరాత్రులు అరెస్ట్ చేసిన సందర్భాలు చూస్తున్నామా మనం? ఎన్ని లేవు అయినాయి. అంతెందుకన్నా వాస్తవాలు 2 కాళ్ళు చక్కగా ఉన్నోడే పోరాటం చేయడానికి ఇంట్లో వండుకుంటాడు. ఆయన ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ లేకపోతే సోషల్ మీడియాలో ఒక మాట్లాడాలన్నా భయపడుతుంది. ఆయనకు 2 కాళ్ళు సరిగా ఉంటాయి. అవును, ఎంత ఇబ్బంది పడకుండా కూడా ఎంత ఒక వీరోచితమైన పోరాటం చేసిన బిడ్డ బక్కా జడ్సన్ అన్న. చూడాలి పట్టభద్రులు ఎవరికి ఓటేస్తారు, ఎట్లా ఇదవుతారు అనేటువంటిది. మరి కాసేపట్లో పట్టభద్రులతో మాట్లాడబోతా ఉన్నాం. స్క్రీన్ మీద నెంబర్ పెడతాం, దయచేసి దాన్ని కాల్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. రైట్, మీ ఇష్టం. ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఎవరి గురించి అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ మేము ఎవరికి అఫీషియల్ గా మేము క్లియర్ గా ఈయనకు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పలేము. మల్లన్న విషయంలో దాసరి సినన్న కావచ్చు, అవినాష్ అన్న కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, కొన్ని విషయంలో సపోర్టింగ్ గా మాట్లాడినాం. ఎందుకంటే సరే ఈ రోజు మల్లన్న పైన వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల కాస్త ఇబ్బంది పడతాడు ఆయన అభిమానించినోడు. నేనేమంటా ఉన్నా, కేసీఆర్ అనే అరాచకుడు, ఒక రాక్షసి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే, శాటిలైట్ ఛానల్స్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ అనుసంధానంలో అమ్ముడుపోయి పనిచేస్తూ ఉంటే ఆనాడు ఒక్కడై ప్రశ్నించి బలంగా ప్రజల పక్షాన వినిపించిన గొంతుగా తీన్మార్ మల్లన్న కదా. గతం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం అని ఒక్కసారి గుర్తు చేసినాం అంతే. తీన్మార్ మల్లన్న అంటే మాకేం ప్రేమ కాదు, లేకపోతే మా కుటుంబ సభ్యుడేం కాదు, ఇంకోటి కాదు. మాతో పాటు ఆయన వార్తలు అక్కడ చదువుతామని మేము ఇక్కడ చదువుతాం అంతే. కాకపోతే కొంత అనుకుంటాం, అరే మా దగ్గర నుంచి అంటే మీన్స్ మా ఫీల్డ్లో ఉన్నాడు కదా, మా గొంతుకు అక్కడ ఉంటే మా కోసం కూడా రేపు పొద్దుగాల మాట్లాడతాడు కదా. చాలా సందర్భాలు ఉన్న మల్లన్న గురించి మాట్లాడుకుంటే, సో మీరు కాలేజ్ టీవీలో జాయిన్ కాక ముందుకు సీనన్నని అరెస్ట్ చేసినప్పుడు కల్వకుట్ల కవిత అరెస్ట్ చేసి వీడియో కాల్లో బట్టలు ఇప్పి కొడతా ఉంటే ఆనాడు మార్నింగ్ న్యూస్లో తీన్మార్ మల్లన్న మాట్లాడు, దాసరి శ్రీనివాస్ని విడుదల చేయకపోతే నీ సంగతి ఏందో చూస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తే ఎంబడే రాత్రికి రాత్రి దాసరి శ్రీనివాస్ బయటికి విడుదల చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ పిలిపించుకొని ఆనాడు స్క్రీన్ ముందు సీనన్నని శరతని నిలబెట్టి, సో ఈ బిడ్డలని ప్రశ్నించే గొంతుకలని కల్వకుట్ల కవిత బట్టలు ఇప్పి కొట్టి వీడియో కాల్ చేసి సమాజానికి చూపించింది ఆనాడు. ఈనాడు మల్లన్న తీసుకునే నిర్ణయాలు కాస్త ఇబ్బందికరంగా మారొచ్చు గాక, కానీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ పైన ఇంత విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, మార్పు వచ్చిందంటే సో మల్లన్నది కూడా దాంట్లో కీలక పాత్ర. ఇది గుర్తు చేసినాం అంతే. దట్టు ప్రజల్లో ఇంత ఆలోచన ధోరణి పెరగడానికి కూడా అతను చేసినటువంటి 100% ఆనాటి మల్లన్న. మేము ఈనాటి మల్లన్న గురించి మాట్లాడుతాను, ఇప్పటిదాకా రాము చెప్పిందైనా కూడా అదే. ఆనాటి మల్లన్న అందరికీ తెలిసినోడు, అందరి దగ్గరోడు, ఆత్మబంధువు అని అనుకున్నాం కాబట్టి ఆయన గురించి చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ ఇంకో ఉద్దేశం లేదు అనేటువంటిది ప్రజలు గమనించుకుంటే మంచిది.